hi, welcome to my channel. This is me Vitika. Again, I'm back with a very special episode for a special person. This video is completely dedicated to Neha. Name Neha ani pilustanu. You guys know her as Niharika. So I don't know how to start, where to start, because this is the first video that I'm doing about something, and almost మేము కలిసి ఒక 3.5 years అయింది. But we've been bonding on a lot of things. Nenu, Bagi, Neha, Janu, we four are like so thick friends that most of the times we kept it very private. But eppudaithe we feel like sharing this online, ave konni share chestu untamo. Ee video lo I want to mention something for Neha. Neha, thank you so much for coming into my life. This means a lot to me because I've learned so many things by you. So I thought I should do something for you. So in return, what can I do అని ఆలోచించినప్పుడు 2 years బ్యాక్ మేము పాటరీ గురించి డిస్కస్ చేసాము. బికాజ్ నేను కొంచెమే నేర్చుకున్నాను, బట్ నిహా అండ్ బాగి ఆర్ ప్రో ఇన్ ఇట్. తర్వాత మొన్న రీసెంట్గా వీ హ్యాడ్ అ డిస్కషన్, యూ షుడ్ డూ DIY ఆఫ్ మై పాటరీ స్టూడియో అంది. అప్పుడు ఐ వాజ్ లైక్ వావ్, యా ఐ షుడ్ డూ అని చెప్పి. కానీ ఇప్పుడు అది ఇంట్లో లేదు, నెక్స్ట్ 24 hours రాదు. దట్స్ వాట్ ఐ గాట్ టు నో అండ్ ఐ వాజ్ లైక్ సో హ్యాపీ. ఐ థింక్ దిస్ ఇస్ ద టైమ్ దట్ ఐ హ్యావ్ టు డూ దిస్ అని చెప్పి ఎప్పటి నుంచో పాటరీ చేయాలి పర్సనల్గా, ఆ ఇంట్రెస్ట్ తోటి చేయాలని చాలాసార్లు అనుకున్నాం. కానీ ఇంట్రెస్టే రావట్లేదు, ఎందుకంటే ఫుల్ క్లమ్జీగా ఉంది, ఏవి ఎక్కడున్నాయి ఇవన్నీ స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. సో ఈ స్పేస్ కొంచెం క్లియర్ అవుట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది అనమాట. సో ప్రస్తుతానికైతే ఈ ప్లేస్ ఇలా ఉంది, జస్ట్ హ్యావ్ అ లుక్ ఎట్ ఇట్. దెన్ మనం ఎలా మారుస్తాం ఏంటి అనేది వీ విల్ డిస్కస్ ఫర్దర్. పాటరీ స్టూడియోస్ నేను చాలా చూసాను కానీ, బట్ ఐ డోంట్ నో హౌ టు ప్లేస్, వేర్ టు ప్లేస్, ఏది ఎక్కడ ఉండాలో నాకు అంత తెలీదు. సో బాగి వచ్చింది అనుకోండి, మనకి కొంచెం హెల్ప్ అవుతుంది కదా, అందుకని చెప్పి నేను బాగిని కూడా రమ్మన్నాను. ప్రతిసారి నన్ను డామినేట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి మన అడ్డాకి వచ్చింది బాగి. సో కమ్ బాగి, ఇంతే, నవ్వకు, స్టాప్. ఓకే, భార్గవి ఫస్ట్ టైం మన ఛానల్లో కనిపించబోతుంది అనమాట. యాక్చువల్లీ నలుగురం కలిసి ఆ షూట్ చేయాలనుకుని తర్వాత చాలా జరిగి మేము ముగ్గురమే కనిపించాం. అండ్ ఫైనలీ బాగి ఈజ్ ఇన్ మై ఛానల్. సో హ్యాపీ. సో ఇక్కడ చాలా దుమ్ము ఇవన్నీ ఉన్నాయి, ఫస్ట్ ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి. దానికన్నా ముందు వెళ్ళి పెయింట్ తెచ్చుకోవాలి. లెట్స్ గో. ఓకే, వీఆర్ గోయింగ్ అవుట్ ఫర్ షాపింగ్. షాపింగ్ కన్నా ముందు చేయాల్సిన విషయం ఏంటంటే, మనం ఎక్కడున్నా సరే సన్ స్క్రీన్ అసలు స్కిప్ చేయకూడదు. యాజ్ అ కాంటెంట్ క్రియేటర్ మనకి ఎప్పుడు మేకప్ కొంచెం వేసుకుంటాం కాబట్టి దానికి సూట్ అయ్యే సన్ స్క్రీన్స్ అనేవి చాలా కష్టం దొరకడం. నాకైతే హిమాలయ సన్ ప్రొటెక్ట్ ప్లస్ అల్ట్రా లైట్ సన్ స్క్రీన్ దొరికింది, విచ్ ఈస్ రియలీ గుడ్ ఆన్ మై స్కిన్. మనం వేరే సన్ స్క్రీన్స్ ఏవి అప్లై చేసినా సరే మేకప్కి ముందు ఏమైందంటే మనకి క్లాగ్డ్ పోర్స్ ఉంటాయి, అందులో ఉన్న కెమికల్స్ వల్ల మన స్కిన్ బ్రేక్అవుట్ కూడా అవుతుంది. నాకైతే హిమాలయ సన్ ప్రొటెక్ట్ ప్లస్లో అయితే అస్సలు ప్రాబ్లం లేదు. ఈ సన్ స్క్రీన్ గురించి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, అండ్ లాట్ ఆఫ్ పీపుల్ కమెంటెడ్ దట్ దే ఆర్ ఆల్సో యూజింగ్ ద సేమ్ సన్ స్క్రీన్ అని. అండ్ ద ప్రోడక్ట్ ఇస్ లైక్ దిస్, అండ్ దిస్ ఇస్ రియలీ క్యూట్. ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేయొచ్చు. ఫస్ట్ అయితే మనం అప్లై చేసి చూద్దాం ఎలా ఉందో. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ సన్ స్క్రీన్ దట్ ఐమ్ యూజింగ్, విచ్ ఇస్ మేడ్ విత్ 90% న్యాచురల్ ఆరిజిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. అండ్ ఆల్సో క్లినికల్గా టెస్ట్ చేశారు. అండ్ ఇది SPF 50 విత్ PA 4+. అండ్ ఆల్సో ఇది చాలా అల్ట్రా లైట్ ఉంటుంది, మన స్కిన్ పైన చాలా సూపర్ ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది అనమాట. అండ్ అస్సలు వైట్ కాస్ట్ ఉండదు, మనము దానిపైన మేకప్ అప్లై చేసుకోవచ్చు, జస్ట్ సన్ స్క్రీన్ అప్లై చేసుకుని కూడా ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. అండ్ దిస్ ఇస్ స్వెట్ రెసిస్టెంట్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్, చూసారా అసలు ఎంత మంచిగా అబ్జర్వ్ అయిపోయిందో. అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ పర్ఫెక్ట్ ఫర్ ఇండియన్ స్కిన్ టెక్స్చర్ అండ్ ఇండియన్ వెదర్ కూడా. ఐ డెఫినెట్లీ సజెస్ట్ హిమాలయ సన్ ప్రొటెక్ట్ ప్లస్ అల్ట్రా లైట్ సన్ స్క్రీన్. మీరు కనుక ఇది పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్అవుట్ చేయండి. అంతేకాకుండా ఈ ప్రోడక్ట్ మనకి నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రాలో అవైలబుల్ ఉంది, అండ్ నియర్ బై స్టోర్స్లో కూడా. డూ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు మనం పెయింట్ షాప్కి వెళ్ళి పెయింట్లు పర్చేస్ చేసుకొని వచ్చి మన నీహా కోసం మేక్ ఓవర్ చేసేద్దాము. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఐ డోంట్ నో హౌ షీఈస్ గోనా రియాక్ట్. నేనైతే పర్సనలీ చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో లెట్స్ గో. బేసికల్గా మేము లెఫ్ట్ సైడ్ వాల్కి డిస్ప్లే వాల్ అనుకున్నాం కదా, దానికి ఎర్తీ కలర్ ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నాం. సో వీఆర్ గోయింగ్ విత్ దిస్ మడ్డిష్ ఆరెంజ్ కలర్. అయ్యో బాబు, ఇదేంటి నుంచి ఇలా ఉంది. చూసినావు కదా అన్ని, బాగా ఏం చేస్తుందో గుర్తుపెట్టుకో. నేను పడుకున్నా ఉంటే చాలు సార్ ఆల్రెడీ. ఓకే ఓకే, రెడీ.
guys, ఇప్పుడు వీడియో ఫుటేజ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ సీన్ లో కెమెరా ఆఫ్ అవ్వగానే మిగతా కాన్ఫిడెన్స్ నడుతుంది. చేతుల్లో వస్తున్నాయి మొత్తం చేసి ఇంత పెద్ద వాల్ చేసేసి మొత్తం చాకిరంతా చేయించుకుంది. ఓకే, ఆ వాయిస్ తోటే నేను పెయింట్ వేసి షార్ట్ వేస్తాను. Live life like a queen. It's a gold thing, gold thing. ప్రతి గ్రూప్లో ఒకరు ఉంటారు కదా పొడుగ్గా. మా బాగా హైట్ ఇప్పుడు నాకు బాగా పనికొచ్చింది. ఎప్పుడు చూసినా ఐ యూస్ టు టెల్ ఎందుకు రా మేమందరం ఇంతుంటే నువ్వు అంతున్నావు, హీల్స్ అయ్యకురా ప్లీజ్ అని చెప్పి ఐ యూస్ టు ఫైట్ ఎవ్రీ టైమ్. థ్యాంక్స్ బాగా. జీవితానికి వాళ్ళకి అర్థం వచ్చింది. ఓకే, ఫైనలీ పెయింటింగ్ అయితే అయిపోయింది. బాగి డిడ్ అ వెరీ గుడ్ జాబ్ బికాస్ ఎవ్రీ టైం నేను లేకపోతే రాజేష్ ఎవరో ఒకరు చేస్తాము. బాగా హెల్ప్ చేయడం వల్ల ఫైనల్గా లుక్ అయితే చాలా బాగా వచ్చింది. గో బ్యాక్, సీ దిస్ కలర్ ఈజ్ సో గుడ్. అంటే కొంచెం అక్కడక్కడ అన్ఈవెన్ ఉన్నా సరే ఇట్ గివ్స్ దట్ న్యాచురల్ మనకి టెర్రకోటా కలర్ ఏదైతే వస్తుందో అదే వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ వ్యూ చాలా బాగుంటుంది. ఈ వ్యూ దగ్గర ఐ వాంటెడ్ టు డూ సంథింగ్. సో బేసికల్గా ఇది ఉంది కదా, సో ఇది మెయిన్ థింగ్ ఫర్ పాటరీ. ఇది నేను కొంచెం ఫార్వర్డ్ చేసి ఈ బ్యాక్ డ్రాప్ ఒకటి రెడీ చేయాలనుకుంటున్నాను అండ్ ఈ వాల్ కూడా ఒక మిర్రర్ అది యాడ్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో దానికి మనం ఇవన్నీ ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి. Okay, finally day 1 is ending. Thanks Bagi for coming and helping me. కమింగ్ అండ్ హెల్పింగ్ నా వాల్ నేనే చేసా, ఇది నేనే చేసా, అది నేనే చేసా. జస్ట్ టూ మెన్స్, ఇంకెవరు ఇక్కడ ఎవరు లేరు స్పేస్ లో. కరెక్ట్, బాగి లేకపోతే ఇది ఇంత ఈజీగా అయ్యేది కాదు. ఐ విల్ డెఫినెట్లీ గివ్ ద క్రెడిట్ టు హర్. బాగి, ఫస్ట్ ఇంప్రెషన్ వెన్ యూ సా మీ ఫర్ ద ఫస్ట్ టైం. చెప్పనా? చెప్. మనం we were going to Bali కదా. You came to give me money, you remember? టికెట్ డబ్బులు ఇవ్వడానికి వచ్చింది. ఫస్ట్ చూడగానే ఇదేంటి ఇంత చిన్నగా ఉంది, సో స్మాల్, స్క్రీన్ లోనే ఇలా పెద్దగా ఉంటుంది, ఇంత చిన్నగా ఉంది ఏంటి అనుకున్నా. అండ్ దెన్ యూ స్టార్ట్ వాగుతాను. ఓకే ఈ మనిషికి పాజ్ బటన్ లేదు. This is what I exactly thought. And till date, I never changed my impression on But Bagi is always like mothering in the group. I am not the mother, she is the mother. I am the mother, but ఇది ఎప్పుడు చూసినా ఎవరు తినంగా కూర్చున్నారా లేదా, కరెక్ట్ పోస్చర్ లో ఉన్నారా లేదా, ఏయ్ సరి కూర్చోండి, సరిగా తినండి. ఇప్పుడు కూడా నేను ఫుల్ టైర్డ్ అయ్యి కాఫీ తాగుతాను, కెఫెన్ కాఫీ తాగుతావా, కాఫీ అవసరం అని టిల్ నౌ లాస్ట్ మినిట్ ఆల్సో. దట్స్ ద రీజన్ ఐ రియలీ లవ్ హర్. అండ్ అలా లేదు, ఇదేది miss you Janu and Neha. Anyways, we're gonna meet you soon. There are so many things that we have to discuss. Okay, ప్రస్తుతానికైతే ఇలా సెట్ చేసాము. రేపు టుమారో ఇస్ ద బిగ్ డే బికాస్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనే ఉంటుంది. అండ్ బాగి ఈస్ బిజీ టుమారో మార్నింగ్. I'll see you guys tomorrow, day 1 ends. నీ బ్యాట ఆరైంది అజ్జిలో అని చెప్పు. నీ బ్యాట ఇచ్చేస్తా, 1000 రూపాయలు పడే. ఓకే, ఇట్స్ డే 2 అండ్ ఈ రోజు మొత్తం ఫినిష్ చేయాలన్నమాట. సో ఎలా అన్నా ఫినిష్ చేయాలని చెప్పి నిన్న అన్నీ ఆర్డర్ చేసేసాను, లైక్ మిర్రర్ షేప్స్, వుడ్ ప్లాంక్స్ ఇవన్నీ. ఎందుకంటే మనకి ఇది డిస్ప్లే ఉండింది ఇన్ని రోజులు. సో మనం నిన్న ఆరెంజ్ కలర్ పెయింట్ చేసుకున్నాం కాబట్టి ఆ డిస్ప్లే నేను ర్యాక్స్ పెట్టించాలనుకుంటున్నాను. దానికి మనకి ర్యాక్స్ అన్నీ దానికి తగ్గట్టు సైజ్ కట్ చేసుకోవాలి. సో అందుకని చెప్పి అన్నీ కటింగ్ చేపించి తెప్పించాను. సో అవి ఇక్కడ అలైన్ చేయాలన్నమాట. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద కార్పెంటర్ టు కమ్. అండ్ మిర్రర్స్ కూడా కావాలి, ఎందుకంటే పాటరీ స్టూడియోస్ కొన్ని నేను పింట్రెస్ట్లో చెక్ చేశాను. లైక్ అంటే పాటరీ స్టూడియోస్ ఎలా ఉంటాయి ఏంటి అని కొంచెం బ్రెయిన్ స్టార్మింగ్ చేసిన తర్వాత తెలిసింది. మనకి వీల్ పైన కూర్చున్నప్పుడు ఆ పాటరీ అట్ సైడ్ ఎలా కనిపిస్తుంది అనేది రిఫ్లెక్షన్లో చూసుకుంటే బాగుంటుంది, వర్క్ ఈజీ అవుతుందని చూసాను అనమాట. సో అందుకని చెప్పి మిర్రర్స్ కూడా యాడ్ చేపిస్తున్నాను. సో అవి కూడా అయిపోతే మనకి మెయిన్ వర్క్ అయిపోద్ది. అండ్ ఐ గాట్ లాట్ ఆఫ్ ప్లాంట్స్ హియర్ వేర్ పొద్దున్నే వెళ్ళి మొత్తం
మొక్కలన్నీ తీసుకొచ్చాను. ఎక్కడైనా సరే ఒక మంచి పాజిటివ్ వైబ్ యాడ్ చేయాలంటే ప్లాంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా బాగా కనిపిస్తుంది కూడా మనం ప్లాంట్స్ పెట్టుకుంటే. సో అందుకని ప్లాంట్స్ తెచ్చామన్నమాట. సో అవన్నీ యాడ్ చేసుకోవడం, ఇంకా కొన్ని కొటేషన్స్, ఫోటో ఫ్రేమ్స్ చాలా ఉన్నాయి చేయాల్సినవి. ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, బికాజ్ యూ గోనా లెర్న్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ అబౌట్ పాట్రీ అండ్ స్టూడియో సెటప్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ బికాజ్ ఈరోజు నీహా వచ్చేసరికి నైట్ అయింది. సో ఈ లోపల ఇవన్నీ పని చేసుకోవడానికి మనకి చాలా టైం ఉంది. సో ఐ థింక్ షీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఐ హోప్ సో. సో చూద్దాం హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు టర్న్ అవుట్. సో ఎప్పుడన్నా వుడ్ వర్క్ అవి చేసుకుంటున్నప్పుడు బేసికల్గా ఫస్ట్ నేను ఇల్లు కట్టేటప్పుడు కూడా నాకు అది ఎలా టర్న్ అవుట్ అవుతుందో తెలియదు, బికాజ్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ అస్సలు అర్థమయ్యేవి కాదు. చాలా మిస్టేక్స్ జరిగిన తర్వాత నేను కొంచెం కొంచెం నేర్చుకున్నాను. అండ్ ఇక్కడ ప్లాంక్స్ అవన్నీ యాడ్ చేస్తే ఏంటంటే ఇది పర్ఫెక్ట్ డిస్ప్లే వాల్ అయింది. అండ్ ఈ కార్నర్లో ఇలాగా ఇవి యాడ్ చేద్దాం అనుకున్నా డ్రీమ్ క్యాచర్. ఎందుకంటే ఇది ఐ థింక్ నీహా బాట్ ఇట్ వెన్ వి వర్ ఇన్ బాలి. సో మెమరీకి గుర్తుంటుంది కాబట్టి ఆ కార్నర్ యాడ్ చేయాలనుకున్నా. సో ఇక్కడ ప్యానలింగ్ ఇలా చేయించామన్నమాట. యాక్చువల్లీ టీక్ వుడ్, పైన్ వుడ్ ఇట్లా కూడా చేయించుకోవచ్చు. ఐ థాట్ ఐ వాంటెడ్ ఇట్ టు బి వెరీ వెరీ రా. అండ్ ఇక్కడ కొన్ని ఎండ్ ప్యానెల్స్ యాడ్ చేయాలన్నమాట. వాటికి ఇంకా టైం పడుతుంది, గమ్ పెట్టి చేయాలి కాబట్టి. అండ్ ఇక్కడ వి గోనా యాడ్ ఆల్ ది థింగ్స్ దట్ నిహాన్ బాగి డిడ్. సో అప్పుడు డిస్ప్లే వాల్ ప్రాపర్ అయింది. ఫస్ట్ అయితే అవి యాడ్ చేసేసుకుందాం, తర్వాత అటు సైడ్ వెళ్ళి సెట్ చేసుకోవాలి. Like a queen, it's a gold thing, gold thing, gold thing. It's a gold thing, gold thing, gold thing. It's a gold thing, gold thing. ఓకే, ఫైనలీ ద డిస్ప్లే వాల్ ఇస్ రెడీ. నేను కూడా దూరం నుంచి చూస్తే బాగా కనిపిస్తుంది అనుకుంటా. వావ్, ఇట్ లుక్స్ సో గుడ్. నేను ఎక్స్పెక్టే చేయలేదు ఇన్ని చేశారని. బేసికల్గా యు నో హౌ టాలెంటెడ్ నీహా ఇస్. ఇవన్నీ అసలు ఎంత తెలుసుకుంటే అంత తెలుస్తూనే ఉంటుంది. బిఫోర్ ఈవెన్ ఐ మెట్ నీహా ఐ డెంట్ నో దట్ యూనో మేమిద్దరం ఒకటే టీచర్ దగ్గర పాటరీ నేర్చుకున్నాం, కానీ నాకు తెలియదు అనమాట. నేర్చుకుని మేమిద్దరం ఫ్రెండ్స్ అయిన తర్వాత తెలుసుకుంది ఏంటంటే వీ లెర్న్డ్ విత్ ద సేమ్ టీచర్. సో ఉజ్వల అని చెప్పి తనే నేర్పించింది మాకు. నాకు బేసిక్స్ మాత్రమే వచ్చాయో. వీళ్ళు చూసారా, బాగా ఇంకా ఇద్దరు డిగ్రీలు చేసేసారు. ఇవే వాళ్ళ షీల్డ్స్ అనమాట, ఏమంటారు రివార్డ్స్ అండ్ ఆల్ దట్. సో ఈ వాల్ అయితే ఇలా పెడదాం అనుకున్నా. ఈ కార్నర్ కొన్ని యాడ్ చేయాలనుకున్నా, అవన్నీ యాడ్ చేసుకుందాం. ఇటు సైడ్ కూడా పెయింట్ డబ్బాలు. బేసికల్గా ఇది ఏంటంటే మనకేదో ఫుల్ మేక్ ఓవర్ అలా ఏం కనిపించదు, జస్ట్ అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నా అంతే. చూద్దాం అసలు ఎలా వస్తుందో, లెట్స్ సీ. ఓకే, ఇది వరకు డిస్ప్లేకి ఇది యూజ్ చేశారనమాట. సో ఇది తీసి నేను దేనికి యూజ్ చేస్తున్నానంటే కలర్ బకెట్స్కి యూజ్ చేస్తున్నాను. సో అందుకని ఇది ఆ కార్నర్ పెట్టుకుందాం. వీటిలో ఏంటంటే కలర్స్ ఉంటాయి మనకి, ఏవైతే వీటిని ఏదో అంటారు పాటరీలో, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. మనం అంతవరకు చదువుకోలేదు కాబట్టి జస్ట్ ఈ బకెట్స్లో పెయింట్స్ ఉంటాయి, అవి మొత్తం కలర్ చేయడానికి. సో అవి ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నా. సో ఇవన్నీ కలర్ అరేంజ్ చేసుకుంటే ఏంటంటే యూజ్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అంతా కలర్స్ అరేంజ్ చేస్తున్నా. సో దట్ ఇవి రెగ్యులర్గా తీసేవి కాదు, బేసికల్గా మనకి క్లే ఇవన్నీ రెడీగా ఉంటే చాలు. ఇవన్నీ మొత్తం ఒకటేసారి బంచ్లో పెడతారనమాట క్లీన్లో. సో అందుకని చెప్పి ఈ కార్నర్ పెడుతున్నా. ఓకే, ఈ బకెట్స్ రెండిట్లో క్లే ఉందన్నమాట, రీసైకిల్డ్ క్లే. సో క్లే అంటే ఏం లేదు, బంకమట్టి ఉంటుంది కదా, ప్రాసెస్డ్ బంకమట్టి అనమాట. ఇలా ఉంటుంది. ఇది ఎంత మాయిశ్చర్ ఉందో చూడండి.
చిన్నప్పుడు భీమవరంలో కాలు దగ్గర బంకమట్టి తీసుకుని నేను ఎన్ని గేమ్స్ ఆడేదాన్నో, అలాంటిది ఇప్పుడు క్లే గురించి మాట్లాడుతున్నాం. దట్ ఈస్ కాల్డ్ గ్రోత్. ఓకే, సో ఈ బకెట్స్ రెండు అటు సైడ్ మూవ్ చేసేయాలి. అమ్మ, ఓకే. సో ప్లాన్స్ యాక్చువల్లీ ఇక్కడ బాల్కనీలో యాడ్ చేద్దామని తెప్పించాను, బట్ అవి రేపు చేయించాలి బికాస్ సండే ఇక్కడ వర్క్ చేయడానికి కుదరదు కాబట్టి కార్పెంటర్ ఈజ్ నాట్ అవైలబుల్. దిష్టి తీయవా? దిష్టి అది దిష్టి తీయడమా? అది దిష్టి తీయడమా? అది ఇది దిష్టి. అమ్మా దేవా, చాలు ఎక్సర్సైజులు చాలు. ఎవరది? ఎవే పాప? ఈవిడ గారు ఉంటే పని చేసుకోలేము. అసలు నీహా ఉంటుంటే దీంతోనే టైంపాస్ చేసేది. బట్ ఈ లోపల నేను పంపించేస్తా. నన్ను పని చేసుకొని ఇస్తావు లేదా? కొడుతుంది సార్, గట్టిగా మాట్లాడుతుంటే కొడుతుంది. డ్రీమ్ క్యాచర్ అయితే ఎప్పటి నుంచో దీనికి ప్లేస్ లేదు, సో ఎక్కడ ప్లేస్ చేయాలో తెలియలేదన్నమాట. సో ఎప్పుడు చూసినా అక్కడే ఉండేది. ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ సమ్వేర్. పాటరీ స్టూడియో పెట్టినప్పుడు అనుకున్నా ఫైనల్లీ వీ కెన్ కీప్ ఇట్ హియర్. సో బాగి నిన్న వచ్చినప్పుడు షీ సెడ్ ఇది ఇక్కడ పెడితే బాగుంటుంది అనుకుంటా కదా అంది. యాక్చువల్లీ చూస్తేనేమో నేను ఇది 6 feet ఉందనుకున్నాను, బట్ ఇవి 9 feet ఉంది లెంత్. కానీ 6 feet వుడ్ వచ్చేసరికి ఇది కరెక్ట్గా అలైన్ అయింది. ఇట్ లుక్స్ వెరీ వెరీ నైస్. Live life like a queen. It's a golden. సో ఇక్కడ మిర్రర్ ఈ షేప్ ఇట్లా వేయించాము. సో ఇవి క్లియర్ చేసేసుకుంటే ఆ గమ్ అతుక్కుని ఉంటుంది అనమాట. సో ఈ టేపింగ్ అంతా తీసేసుకోవాలి. సో ఇట్స్ ద లాస్ట్ థింగ్ టు డూ. జస్ట్ కొంచెం మిర్చి లైట్స్ యాడ్ చేస్తే యూ విల్ గెట్ దట్ వార్మ్ వైబ్. ఆల్మోస్ట్ సాయంత్రం అయిపోయింది. పొద్దున్నుంచి అలసిపోయి జస్ట్ వన్ లాస్ట్ థింగ్, లైటింగ్ అది సెట్ చేసుకుని ప్లాంట్స్ యాడ్ చేసేస్తే టైం ఎంత అయింది? 5:49 అయింది. ఐ థింక్ 8 o'clockకి నేహా విల్ బీ హియర్. సో అందుకనే త్వరగా చేసేస్తున్నాము. It's a golden. It's a golden. Okay, after 24 hours, this is how we transformed the place. నేను ఏదో ప్రొఫెషనల్గా చేశానని కాదు కానీ, బట్ ఇట్ గివ్స్ మీ సో మచ్ హ్యాపీనెస్ అండ్ ఐ ఫెల్ట్ రియలీ గుడ్ డూయింగ్ దిస్ DIY. ఎందుకంటే ఇన్ని రోజులు చేసినవి వెరీ వెరీ డిఫరెంట్, బట్ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ బికాజ్ ఇట్స్ నీహా. ఎందుకంటే నేను నీహా నుంచి చాలా నేర్చుకున్నాను. అంటే వెన్ ఇట్ కమ్స్ టు నాలెడ్జ్, యునో, వేర్ షీ కేమ్ ఫ్రమ్, వేర్ ఐ కేమ్ ఫ్రమ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ బ్రాటప్ వి బోత్ హ్యావ్. బట్ ఎక్కడో తెలియని కనెక్షన్ అండ్ మా ఇద్దరితో కలిపి ఇంకా బాగా జాను. సో వీ 4 are like 4 different vibe అనమాట. బట్ నేను నీహా రోజు జిమ్కి వెళ్తాం కాబట్టి వీ కీప్ టాకింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ రెగ్యులర్ బేసిస్. బట్ ఏదున్నా we 4 are like decision makers whatever we do, and thanks to universe for getting all these people, all these wonderful women into my life. So daniki నాకు ఇన్ని రోజులు, యునో, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఐ డెఫినెట్లీ రెస్పెక్ట్ దెమ్ అండ్ ఐ రియలీ లవ్ దెమ్. బట్ ఫర్ నీహా ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్, యునో. వెన్ షీ వాంటెడ్ టు డూ పాటరీ, ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాం, కుదరట్లేదు. బట్ ఈసారి నుంచి ఐ థింక్ వీ కీప్ డూయింగ్ పాటరీ బికాస్ మనం వర్క్ చేసే స్పేస్ కానీ మన ఇల్లు కానీ ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో, యూ లైక్ డూయింగ్ more work, you like doing something different. So this is how I created this space. It nunchi ila vaste, as I told you, I wanted the mirrors. ఇవి ఇంకా ఫిక్స్ అవ్వలేదు. మనం జస్ట్ 5 hours అయింది ఇవి ఫిక్స్ చేసి. సో ఇంకా బ్యాండేడ్స్ అట్లానే పెట్టాను, టేప్స్. ఇక్కడ మిర్రర్స్ యాడ్ చేసాం. ఈ కార్నర్ అంతా ఈ కలర్స్
టింట్స్ ఏవైతే ఉంటాయో మడ్ అవన్నీ ఇటు సైడ్. ఇక్కడ స్మాల్ కర్టెన్ లాస్ట్ మినిట్లో వచ్చింది ఐడియా, సో అందుకే హ్యాండ్ స్టిచ్ చేసేసా. ఒక కర్టెన్ ఉంటే దాన్ని కట్ చేసి ఇక్కడ యాడ్ చేసా సో దట్ ఇట్ వోంట్ లుక్ లైక్ క్లమ్జీ. ఇక్కడ చూస్తే మీకు బకెట్స్ ఇవన్నీ ఉన్నాయి. క్లిన్ లోపల పెట్టాము, ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు క్లిన్ బయటికి లాగుదామని ఇక్కడ కవర్ చేసామన్నమాట. అండ్ ఇవన్నీ కూడా అవే ఉన్నాయి, మడ్ క్లే ఇవన్నీ ఉన్నాయి. ఈ టేబుల్ ఎందుకు అంటే దిస్ ఈజ్ వేర్ వెడ్జింగ్ ప్రెప్ టైం అంతా ఇక్కడే జరుగుతుంది. సో ఇది కంపల్సరీ ఉండాలి టేబుల్, సో అందుకని చెప్పి ఇది యాడ్ చేశాను. అండ్ ఈ కార్నర్కి వస్తే ఇది టూల్స్కి ట్రేస్ అనమాట. ఇవి ఆల్రెడీ యూజ్ చేసినాయి కాబట్టి మనకి క్లే పౌడర్ అంతా ఉంది. సో నేను దాన్ని ఏం డిస్టర్బ్ చేయలేదు, ఎందుకంటే అవి అలా ఉండడమే కరెక్ట్. కొన్ని అలా ఉంటేనే కరెక్ట్ అంటారు కదా, అలాగా. సో ఇక్కడ ఒక 2 డిఫరెంట్ కలర్ ఎప్రాన్స్ ఆర్డర్ పెట్టాను అనమాట. సో అవి ఇక్కడ ప్లేస్ చేసాము. అండ్ ఇక్కడ కొంచెం వార్మ్ లైటింగ్ విత్ ప్లాంట్స్ యాడ్ చేశాను. ప్లాంట్స్ కెన్ నెవర్ బీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ ఐ ఫీల్. అంటే ఒక నేచర్ని యాడ్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. అండ్ ఇవి కొంచెం ఈ సైడ్స్ కార్నర్ జరుపుకుంటే యూ గెట్ దిస్ బ్యూటిఫుల్ పీస్ హియర్. దిస్ ఈజ్ చాలా సేఫ్గా నేను ఉంచాను అనమాట. యాక్చువల్లీ నీహా ఫేవరెట్ థింగ్ ఐ గెస్, సో అందుకని చెప్పి దాన్ని అక్కడ సేఫ్గా పెట్టాను. సో దట్ ఇట్లా కూర్చుని ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు దిస్ విల్ బీ యాజ్ అ బ్యాక్ డ్రాప్. అండ్ ఎప్పుడన్నా ఫొటోస్ తీసుకున్నా, రీల్స్ చేసినా, ఏం చేసినా ఇట్స్ అ గుడ్ వర్కింగ్ స్పేస్, వర్క్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసా అంతే, అంతకుమించి ఏం చేయలేదు. ఇట్ జస్ట్ టుక్ 24 hours for me and I'm so happy that it happened. Live life like a queen. It's a gold thing, gold thing, gold thing. 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 Live life like a queen. It's a gold thing, gold thing, gold thing. Before Neha is coming, I'm waiting at the elevator. I'm just waiting to record the reaction. I don't know how it's going to be, but I'm super duper excited, nervous and feeling something different. Lift కిందకి వెళ్తే మళ్ళీ పైకి వచ్చేటప్పుడు రికార్డ్ చేస్తాను. ఎప్పుడోసారి తెలియదు కాబట్టి రికార్డ్ చేస్తూనే ఉన్నాను. Live life like a queen. It's a gold thing, gold thing, gold thing. It's a gold thing, gold thing, gold thing. It's a gold thing, gold thing, gold thing. It's a gold thing, gold thing. Good, she's coming. It's a gold thing, gold thing, gold thing. It's a gold thing. You know everything, don't tell me. And thank you. You know how I made it. Oh my God. What is this? How do you do this, bro? Oh my God, it's so crazy. It's so crazy. Oh my God. Oh shit. Oh my God. ఇంకా సగం లాభంగా తెలుస్తుంది. Okay, say hi. సో లైఫ్లో మనం చాలా మందిని కలుస్తూ ఉంటాం కదా, లైక్ స్కూల్లో కొంతమంది ఫ్రెండ్స్, టీనేజ్లో కొంతమంది ఫ్రెండ్స్, తర్వాత మిడిల్ ఏజ్, అండ్ ఇప్పుడు 30s దాటిన తర్వాత హూఎవర్ యూ హ్యావ్ అరౌండ్ యూ, దోస్ ఆర్ ద పీపుల్ దట్ విల్ స్టిక్ అరౌండ్ యూ ఫర్ ఎవర్, లైక్ ఫ్యామిలీ, క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్. వీళ్ళందరూ నాకు ఇప్పుడున్న నా సర్కిల్లో, ఐ మీన్ నా ఇన్నర్ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ నాకు చాలు, లైక్ నా ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ. ఐఎమ్ సో గ్లాడ్, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద యూనివర్స్ ఫర్ ఎవ్రీథింగ్ రైట్ నౌ I have. I'm so happy and thanks to all lovely besties. We are almost reaching
5 years starting a YouTube channel, and I'm feeling so happy and blessed because almost 218 episodes chesam 5 years lo. I feel so proud of myself, and thank you so much besties for encouraging me and always motivating me to do good stuff, good content. మీ మెసేజెస్ అన్నీ కూడా నాకు చాలా మోటివేషన్ ఇస్తాయి. కీప్ డూయింగ్ ఇట్, అండ్ మనం త్వరగా 1 million రీచ్ అవ్వాలి. దట్స్ ద నెక్స్ట్ గోల్ దట్ ఐఎమ్ రూటింగ్ ఫర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe to my channel. Lots of love, your bestie signing off. Bye bye.